రీసెంట్‌గా కొన్ని సర్వేలు వచ్చాయి. జాతీయ సర్వేలు. దాంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించబోతుంది. 2 సర్వేలు తేల్చెప్పాయి. ఏంటంటే ఒకటొచ్చి న్యూస్18 సర్వే. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 25 సీట్స్కి గాను పార్లమెంట్ సీట్స్కి 50% ఓట్ షేర్ అనేది ఎన్డీఏ కూటమికి రావచ్చు. అదేవిధంగా ఇండియా కూటమి 6%, అదర్ 3%, వైఎస్ఆర్సీపీ 41%. అంటే ఇక్కడ మనం చూస్తే ఎన్డీఏకి వైఎస్ఆర్సీపీకి డిఫరెన్స్ ఎంత అనేది 9% ఉంది. అంటే 9% డిఫరెన్స్. అంటే మేజర్ సీట్స్ అనేది తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉందని తెలియబోతోంది. ఇంకొకటి ఏంటంటే ఇండియా టుడే గ్రూప్ వీళ్ళు చేసిన దాంట్లో సర్వేలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ 17 స్థానాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు ఈ విధంగా వచ్చే విధంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా న్యూస్18 వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎన్డీఏకి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి 18 సీట్స్ అని చెప్పి, అదేవిధంగా ఏబీవీపీ వీళ్ళు చేసిన సర్వేలో ఏంటంటే దాదాపుగా 20 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 5 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందంటున్నారు. ఇది మనం ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత మనం ఒకటి ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు వరకు 3 సర్వేలు, ఈ న్యూస్18 కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, అదేవిధంగా ఏబీపీ ఛానల్ కావచ్చు, ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ సర్వేల్లో అన్నింటిలో ఒకటే, తెలుగుదేశం పార్టీకి మేజర్లీ 25 పార్లమెంట్ సీట్లలో గాను దాదాపుగా మినిమం 17 రావచ్చని. మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు వరకు వచ్చినది 20. రేపు ఎన్నికలు వచ్చే సందర్భానికి ఇవి 25కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లా కావచ్చు, ఒంగోలు కావచ్చు, అదేవిధంగా కడప కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో రాజకీయ మనం చూడని అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీకి అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మాకు ఈ జగన్ వద్దు అని చెప్పి జగన్ పైన వ్యతిరేకత చాటుతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థులు లేక ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎక్కడ ఈ జిల్లా వాళ్ళని తీసుకొని పోయి 4-5 జిల్లాల అవతల ఈ విధంగా వేస్తూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అభ్యర్థులు లేరు. ఎందుకనేమంటే ఉండే వాళ్ళని వాళ్ళ పార్టీలో ఉండే ఒకరిద్దరిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని దగ్గరలో ఏమంటే ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడికి ఎమ్మెల్యేలను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే తన ఓటమిని అంగీకరించేశాడు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఎప్పుడైతే మార్చడం మొదలుపెట్టాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తథ్యమైంది. ఇంకా ఎంపీ స్థానాల్లో ఎప్పుడైతే అభ్యర్థులు లోకల్ అభ్యర్థులు లేకుండా నాన్ లోకల్ వాళ్ళని ఇక్కడ అక్కడికి దిప్పుతున్నాడు, అక్కడే అర్థమైపోయింది ఇతనికి ఎంపీ సీట్లు లేరు, ఎమ్మెల్యే సీట్లు లేరని. ఈ సర్వేలు చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ 20 స్థానాలను ఇచ్చారు. ఇది ఓన్లీ ఫర్ ఎంపీ సీట్స్. ఎమ్మెల్యే సీట్లు అయితే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేక నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది. అవన్నీ మనం చూసినట్లయితే దాదాపుగా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది ఈ సర్వేలు చూస్తూ ఉంటే. ఇంకొకటి మనం అందరం ఒకటి ఆలోచించాలి. ఈ సర్వేలు ఇవన్నీ మనం పక్కన పెడితే, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఏం చేసింది? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు అనేక హామీలు ఇచ్చారు. 730కి పైగా హామీలు ఇచ్చారు. ఆ 730కి పైగా హామీల్లో ఎన్ని నెరవేర్చారంటే ఏమీ నెరవేర్చలేదు. మళ్ళీ ఏదో నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలు కూడా నకిలీ రత్నాలుగా చేసేశాడు. ఒకప్పుడు 2019లో మా జగన్ అని అందరూ ఎగిసిగిసిపడి గుద్దారు ఓట్లు. ఈవెన్ మాతో సహా అందరూ ఏంటంటే జగన్ అన్న వచ్చేస్తాడు, యూత్ అంటున్నాడు, ఏదో అంటున్నాడు, మాకేదో చేస్తాడు, ఏదో సృష్టించేస్తాడు, చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తా అంటున్నాడు, చూద్దాం ఒక్క అవకాశం అంటున్నాడని ఒక్క అవకాశం ఇచ్చాం. ఎక్కడిచ్చాం? భారీగా ఇచ్చాం. 151లో కూర్చోబెట్టాం ఫ్యాన్ని. ఏంటంటే ఎక్కడైనా ఫ్యాన్ 1-2లో ఉండాలి, 2, 3 అంతే, లేదంటే 4, దాని మించి ఉండకూడదు. అలాంటిది మనం 151లో పెట్టాం. దాంతో ఏమని తెలుసా? రాష్ట్రం మొత్తం ఒక గాలి వచ్చేసింది. ఆ గాలితో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కొట్టుకోబోయారు. ఎలా కొట్టుకోబోయారు అనుకుంటామేమో మనం, వలసలు. ఎందుకంటే యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇలా, అందరూ చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపి వాళ్ళు పక్క రాష్ట్రాలకు కోచింగ్ సెంటర్లో కావచ్చు, మళ్ళీ ఏదైనా పార్ట్ టైం జాబులు చేసుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. రైతులు పండిద్దామంటే నీళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైనా పట్టించుకోవాలా, కనీసం రైతులకి ఏమి సబ్సిడీలు కూడా ఇచ్చేది లేదు. అందుకని ఏమంటే రైతులు పక్క రాష్ట్రాలకు ఏదైనా పని చేసుకున్నామని చెప్పి ఈ విధంగా. ఇంకెక్కడుండే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ బాధ అయితే ఇంకా ఎక్కువ. ఏంటంటే ఆ రోజు జగన్ వస్తే ఇది చేస్తాడు, చంద్రబాబు నాయుడు పని చేయమంటున్నాడు 24 గంటలు ఈ విధంగా అనుకున్నారు. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పనుల కన్నా బాత్రూములు కడిగేదానికి, టాయిలెట్ల దగ్గర నిలబెట్టేదానికి, మందు షాపుల దగ్గర లైన్లో నిలబెట్టి ఆ విధంగా పెట్టిచ్చేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాడంటే ఒకటి కూడా నెరవేర్చాలి. ఒకప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. అప్పుడు చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా, లేకపోతే నేను అడగనన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా 24 ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉంది. అందుకని ప్రజలు ఇతనికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఏదో ఒక అవకాశం ఇద్దాం, మార్పు చూద్దామని ఇచ్చారు.
ఇస్తే జగన్ రెడ్డి గారు నాశనం చేసేశారు రాష్ట్రాన్ని, అప్పులు కుప్పగా చేసి 20 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకు ప్రజలకందరికీ జ్ఞానోదయం అయ్యి రే మనం ఆశపడి తప్పు చేసాం, అత్యాశకెళ్ళి మనకు చంద్రబాబు నాయుడు ఉంటేనే మేలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామని ప్రజల్లో మార్పు వచ్చింది. ఇతను దాంట్లో రౌడీజం, గుండాయిజం, వీళ్ళ బెదిరింపులు ఇవన్నీ ఏంట్రా అని చెప్పి అనుకొని వీళ్ళలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ద్వారా వీళ్ళు ఏమంటే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని ఫిక్స్ అయ్యారు. అదే ఈరోజు సర్వేల రూపంలో బయటపడుతూ ఉంది. అంతే, ఈరోజు ఈ ప్రీ పోల్ సర్వే అయినా రేపు ఎగ్జిట్ పోల్ సర్వే అయినా సేమ్ అంతే. తెలుగుదేశం పార్టీ కూటమికి 20 పైన స్థానాలు తప్పకుండా గెలవబోతుందని, ఖచ్చితంగా రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.